హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా అని సందేహిస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మాట్లాడే వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ను సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఆమెతో వాదించడం వల్ల ప్రయోజనం లేదు. ఇట్ ఈజ్ యూజ్లెస్ టు ఆర్గ్యూ విత్ హర్. ఇట్ ఈజ్ యూజ్లెస్ టు ఆర్గ్యూ విత్ హర్. ప్రతిదానికి నన్ను నిందించవద్దు. డోంట్ బ్లేమ్ మీ ఫర్ ఎవ్రీథింగ్. డోంట్ బ్లేమ్ మీ ఫర్ ఎవ్రీథింగ్. నేను వాళ్లతో ఏమీ చెప్పలేదు. ఐ సెడ్ నథింగ్ టు దెమ్. ఐ సెడ్ నథింగ్ టు దెమ్. నువ్వు నీ తప్పును అంగీకరించడం మంచిది. యు హ్యాడ్ బెటర్ యాక్సెప్ట్ యువర్ మిస్టేక్. యు హ్యాడ్ బెటర్ యాక్సెప్ట్ యువర్ మిస్టేక్. ఆమె కోసం ఎదురు చూడడం వల్ల ప్రయోజనం లేదు. ఇట్ ఈజ్ యూజ్లెస్ టు వెయిట్ ఫర్ హర్. ఇట్ ఈజ్ యూజ్లెస్ టు వెయిట్ ఫర్ హర్. మీరు వాళ్లతో మాట్లాడడం మంచిది. యు హ్యాడ్ బెటర్ టాక్ టు దెమ్. యు హ్యాడ్ బెటర్ టాక్ టు దెమ్. ఈరోజు ఆహారంలో ఉప్పు కొంచెం తక్కువగా ఉంది. ద ఫుడ్ ఈజ్ ఎ లిటిల్ లో ఆన్ సాల్ట్ టుడే. ద ఫుడ్ ఈజ్ ఎ లిటిల్ లో ఆన్ సాల్ట్ టుడే. అదే వేరే ఎవరైనా అయితే నన్ను చూసి నవ్వేవారు. ఇఫ్ ఇట్ వర్ సమ్వన్ ఎల్స్ they would laugh at me. If it were someone else, they would laugh at me. మా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి. There are differences of opinion between the two of us. There are differences of opinion between the two of us. మీరు మా ఇంటికి ఎందుకు రాలేదు? వై డిడ్ంట్ యూ కమ్ టు మై హౌస్? వై డిడ్ంట్ యూ కమ్ టు మై హౌస్? నాకు పదే పదే ఆకలి వేస్తోంది. ఐ ఫీల్ హంగ్రీ అగైన్ అండ్ అగైన్. ఐ ఫీల్ హంగ్రీ అగైన్ అండ్ అగైన్. ఈరోజు ఆదివారం కాబట్టి మార్కెట్ మూసి ఉంది. సిన్స్ ఇట్ ఈజ్ సండే ద మార్కెట్ ఈజ్ క్లోజ్డ్. సిన్స్ ఇట్ ఈజ్ సండే ద మార్కెట్ ఈజ్ క్లోజ్డ్. ప్రమాదాన్ని చూసి అతను తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. హీ ఫ్రీక్డ్ అవుట్ ఆఫ్టర్ సీయింగ్ ద యాక్సిడెంట్. He freaked out after seeing the accident. తోటలో పాముని చూసి ఆమె భయపడింది. She got a fright seeing a snake in the garden. She got a fright seeing a snake in the garden. కొన్ని విషయాలు హృదయాన్ని ఎప్పటికీ వీడవు. Some things never leave the heart. Some things never leave the heart. ఇప్పుడు ఏడవడం వల్ల ప్రయోజనం లేదు. It is useless to cry now. It is useless to cry now. నేను అందరికన్నా ఎక్కువగా నిన్ను నమ్ముతాను. I trust you
more than anyone else. I trust you more than anyone else. అతను కావాలనే సమావేశానికి ఆలస్యంగా వచ్చాడు. He deliberately came late to the meeting. He deliberately came late to the meeting. ఆమె ఏడుస్తున్నప్పుడు కూడా నేను ఆమెను పట్టించుకోలేదు. I ignored her even when she cried. I ignored her even when she cried. అతని ముఖంలో ఆనందం స్పష్టంగా కనిపించింది. Happiness was clearly visible on his face. Happiness was clearly visible on his face. మేకలు మేస్తున్నాయి. The goats are grazing. The goats are grazing. నేను అలాంటి విషయాలను మనసుకు తీసుకోను. I don't take such things to heart. I don't take such things to heart. హారర్ సినిమాలు చూస్తే నాకు భయం వేస్తుంది. I get a fright when I watch horror movies. I get a fright when I watch horror movies. ఇలాంటి సమయాల్లో మనం సహనంగా ఉండాలి. We need to be patient at times like this. We need to be patient at times like this. అదే వేరే ఎవరైనా అయితే నాకు సహాయం చేసేవారు. If it were someone else, they would help me. If it were someone else, they would help me. అతను మీ కోసం ఎదురు చూస్తున్నాడు. He has been waiting for you. He has been waiting for you. కొన్ని బాధలను మాటల్లో చెప్పలేము. Some pain can't be expressed in words. Some pain can't be expressed in words. నీకు అతనికి మధ్య సమస్య ఏమిటి? What's the problem with you and him? What's the problem with you and him? ఆమె విమర్శలను ఎల్లప్పుడూ మనసుకు తీసుకుంటుంది. She always takes criticism to heart. She always takes criticism to heart. ఆమె సులభంగా భయపడుతుంది. She gets frightened easily. She gets frightened easily. నాన్న కాఫీ తాగుతున్నారు. Dad is drinking coffee. Dad is drinking coffee. అదే వేరే ఎవరైనా అయితే నా పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయేవారు. If it were someone else, they would not understand my situation. If it were someone else, they would not understand my situation. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.